హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మన శ్రీశైల పాదయాత్రలో కైలాస ద్వారాన్ని చేరుకున్నాము. చాలా పురాణాల ప్రకారము శ్రీశైలం అంటే భూకైలాసం అని చెప్పడం జరిగింది. అందుకే ఇదైతే శ్రీశైలం ఎంట్రన్స్. ఇక్కడున్న ఈ మహాద్వారాన్ని కైలాస ద్వారం అని పిలవడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీ. ఇంత కష్టంగా మనం పాదయాత్ర చేసి ఫైనల్గా కైలాస ద్వారాన్ని అయితే చేరుకున్నాం. కైలాస ద్వారాన్ని చేరుకోగానే మహాశివుడు మరియు నందీశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అయితే ఈ మార్గంలోకి మహాద్వారం కూడా లోపలికి వెళ్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. 2024 శివరాత్రి సందర్భంగా మేము చేసిన శ్రీశైల పాదయాత్ర పార్ట్ 3 వీడియో అన్నమాట. ఇది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోలో మేము బెంగళూరు నుండి వెంకటాపురానికి వచ్చి వెంకటాపురం నుండి పాదయాత్రగా ఈ కైలాస ద్వారాన్ని చేరుకున్నటువంటి విషయాలనైతే మేము తెలియజేశాము. ఎవరైనా మిస్ అయ్యంటే ఆ వీడియోని అయితే వెళ్ళి చూడండి. ఇప్పుడు మేమైతే కైలాస ద్వారాన్ని అయితే చేరుకున్నాము. ఇక్కడ నుండి యాక్చువల్లీ శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. చాలామంది కైలాస ద్వారానికి వచ్చి ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయి, ఆటోస్, తర్వాత కొన్ని కార్లు లాంటివి. ఇక్కడ నుండి శ్రీశైలానికి అయితే వాళ్ళు ఆ వెహికల్స్ ద్వారా వెళ్ళిపోతారు. కానీ మేము శ్రీశైలం వరకు ఈ పాదయాత్రను అయితే కంటిన్యూ చేస్తున్నాము. రండి. ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి శ్రీశైలానికి. మేమైతే డైరెక్ట్ వెళ్తున్నాము పాదయాత్ర. ఇక మనకి ఆల్మోస్ట్ ఆల్ కొంచెం మంచి రోడ్డే ఉంటుంది, రోడ్డు మార్గమే. ఇక ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 కిలోమీటర్లు ఇట్లా ఉంటుంది రోడ్డు, నీట్గా ఉంటుంది. అడవి మార్గం అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇక్కడ జంతువుల కోసం అయితే నీటిని నిల్వ ఉంచారు. ఇంకా కష్టకరమైన రోడ్ అయితే ఉండదు, మొత్తం రోడ్ ఇలాగే నీట్గా ఉంటుంది. ఒక 5 కిలోమీటర్స్ తర్వాత ఒక 5 కిలోమీటర్స్ అయితే తార్స్ రోడ్లో, మెయిన్ రోడ్లో వెళ్ళాలా. ఇట్లా నడవలేని వాళ్ళని ఆటోలో అయితే తీసుకొని పోవడం జరుగుతుంది కైలాస ద్వారం నుండి. ఎండకు చల్లగా ఐసులో ఐసన్న. ఫ్రెండ్స్, మనకి శ్రీశైల పాదయాత్రలో కైలాస ద్వారం నుండి అటకేశ్వరానికి వెళ్ళే మార్గ మధ్యంలో మట్టి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పెట్టి ఇక్కడ వచ్చే భక్తులకు కనువిందుగా చేసుకుంటారు. ఇక్కడ వచ్చే భక్తులు ఇక్కడ వెలసినటువంటి మట్టి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని పాదయాత్రను అయితే ముందుకు సాగిస్తారు. ఫ్రెండ్స్, మనము ఇట్లా వస్తే శ్రీశైల కైలాస ద్వారం నుండి వస్తాము. ఇక్కడ మనకి కిందకి అటకేశ్వరము మరియు లలితాదేవి వారి పీఠం. మనకి ఇదే అటకేశ్వరం, అది కైలాస ద్వారం. ఇంకా ఇదంతా కైలాసమే అన్నమాట, శ్రీశైల కైలాసం. ఇది లలితాదేవి పీఠము, అది అటకేశ్వరం. ఇక్కడ మనము లలితాదేవి వారి పీఠానికి వచ్చినాము. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కాయిన్స్ని నిలబెడతారు. ఇట్లా ఒకవేళ నిలుచుకునింది అంటే వాళ్ళు మనసులోని కోరిక కోరుకొని అది నెరవేరుతుంది అనేసి ఒక భక్తుల నమ్మకము. ఇక్కడ లలితాదేవి అమ్మవారి పీఠం ఇదే చూడొచ్చు. భక్తులకు అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తున్నారు. లలితాదేవి వారి పీఠము. ఇక్కడ లలితాదేవి అమ్మవారి పీఠంలో హోమగుండం ఇది చూడొచ్చు. చాలామంది భక్తులు కాయిన్స్ని ఎట్లా నిలబెట్టడం చేస్తుంటారు.
ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇలా నిలబెడితే అది నెరవేరుతుంది అనేసి భక్తుల నమ్మకం. లలితాంబిక ఆశ్రమం, హటకేశ్వరము. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు, ఈ మొత్తం ప్రాంతము లలితాదేవి వారి ఆశ్రమము. ఇక్కడ వచ్చే భక్తులకు మరియు శివస్వాములకు స్నానాలు చేయడానికి నీటి సదుపాయం కూడా చేయబడింది. బ్రహ్మ, జువ్వి, ఉసిరి అనేటటువంటి 3 దేవతా వృక్షాలు కలిసినటువంటి ఒక సంతాన ఫలవృక్షం ఇది. ఇక్కడ మనము కాలభైరవ స్వామి మరియు నాగదేవతల దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు ఈ సంతాన ఫలవృక్షం కింద. తర్వాత మనకి ఇక్కడ హటకేశ్వర స్వామి వారి దేవాలయం అయితే చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము శ్రీశైల పాదయాత్రలో హటకేశ్వరం అనే పుణ్యక్షేత్రానికి అయితే వచ్చాము. ఇక్కడ కుమ్మరి కేశప్ప అనేటటువంటి పరమ శివ భక్తునికి స్వామివారు గుండ పెంకులో బంగారు లింగమై దర్శనమిచ్చినటువంటి మహాపుణ్యక్షేత్రము ఈ హటకేశ్వరము. ఈ శ్రీశైలంలో మొట్టమొదటిగా అన్నదానము స్టార్ట్ చేసినటువంటి అన్నదాత ఈ శివభక్తుడైన కుమ్మరి కేశప్ప అనేసి ఇక్కడ స్థల పురాణము. రండి ఫ్రెండ్స్, ఇక్కడ దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ లోపల వచ్చి వీడియో అయితే అలవలేదు, దానికే మనం బయటని ఇంకా తీస్తున్నాము. ఈ డబ్బులు వస్తున్నాయి సార్. ఇప్పుడు మనము హటకేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్న శ్రీ స్వామి పూర్ణానందేశ్వర స్వామి వారి ఆశ్రమాన్ని అయితే చేరుకున్నాము. ఇక్కడ ఈ ఆశ్రమంలో వచ్చే భక్తులకు నిరంతరంగా అన్నదాసోహాన్ని అయితే తయారు చేశారన్నమాట. ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదానం అయితే చాలా చక్కగా జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి హటకేశ్వరం నుండి కొంత దూరం నడిచాక ఒక 2-3 కిలోమీటర్లు అయితే నడిచాక మనకి ఇలాగా ఒక మెయిన్ రోడ్ వస్తుందన్నమాట. ఇది శ్రీశైలం మెయిన్ రోడ్, శ్రీశైలానికి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్కి మనం చేరుకుంటాము. ఇక్కడ మనము శ్రీశైలం ఈ మెయిన్ రోడ్ నుండి సాక్షి గణపతి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాల్సి పడుతుంది శ్రీశైలానికి. ఈ ఫారెస్ట్ ఏరియా వచ్చి ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అన్నమాట. దయచేసి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ప్లాస్టిక్ ఐటమ్స్ ఫారెస్ట్లో వేసి పోకూడదు అనేసి ఇక్కడ పెట్టినారు. ఫ్రెండ్స్, ఈ నల్లమల ఫారెస్ట్ మనకి టైగర్ రిజర్వ్ ఏరియా. ఈ ఫారెస్ట్లో దయచేసి ఎవరు చెత్త కానీ ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్ కానీ వేయకూడదు. ప్లాస్టిక్వి ఎటువంటి ఐటమ్స్ వేయకూడదు అనేసి ఇక్కడైతే బోర్డు వేసినారు.
దయచేసి ఈ సుందరమైన ప్రకృతిని అయితే మనము రక్షించాలనేసి చెప్తాను. చూడండి, ఇట్లా ఇప్పుడు మనము మెయిన్ రోడ్ పైన అయితే పాదయాత్ర పోతూ ఉంటాము. పోయే చోట నీట్గా మనము వెహికల్స్ వచ్చేవన్నీ చూసుకొని ఇట్లా సైడ్లో రోడ్ సైడ్లో అయితే వెళ్ళాలి అనేసి కోరుతున్నాను. ఎందుకంటే ఈ శ్రీశైలం మెయిన్ రోడ్డు 2 వే వచ్చేసి ఒకే రోడ్డు ఉంటుంది. పోవడానికి రావడానికి చిన్న రోడ్డు ఉంటుంది. వెహికల్స్ అయితే ఎక్కువగా తిరుగుతుంటాయి, చూసుకొని వెళ్ళాలి. స్వామి ఏ ఊరు? ధర్మవరమా? ఎన్నోసారి స్వామి పాదయాత్ర? సెకండ్ టైమా? మాల వేసుకొని ఇరుముడు ఎత్తుకొని వెళ్తా ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది స్వామి పాదయాత్ర? బాగుంటుందా? మళ్ళీ మళ్ళీ రావాలని మీరేనోసారి స్వామి? నేను ఫస్ట్ సారి. మీరు ఫస్ట్ సారి. ఎట్లునింది పాదయాత్ర? పాదయాత్ర మామూలుగా సాగుతాను. ఓకేనా? కష్టం అనిపించలేదా ఏమాత్రం? పర్వాలేదు, ఎవరు వచ్చినా రావచ్చు అనిపిస్తుంది. రావచ్చు. శ్రీశైలంలోకి వస్తానే ఆ మల్లాన్ని చూస్తానే ఆ కష్టం అంతా మర్చిపోతాం. సూపర్, అదైతే వాస్తవం. కరెక్ట్ అంటారు. స్వామిని మీరు ఎంత కాళ్ళ నొప్పులు ఉన్నా, ఎంత సుస్తున్నా అక్కడ స్వామివారిని దర్శించుకుంటే మొత్తం అన్ని పటాపంచలు మళ్ళీ మళ్ళీ రావాలి. ఇంకా ఎవరైనా ఉండే ఉత్సాహకులు ఏం కష్టం ఏం లేదు, రావచ్చు. నిదానంగా పోవాలంతే, పోవాలంతే. జతల్లో ఉండాలా, నిదానంగా. స్వామి మీరు వచ్చిన దావులో మీకు ఫెసిలిటీస్ అన్ని ఓకే అనిపించిందా? బాగున్నాయా? ఇంకా ఏమన్నా పెట్టింటే బాగున్నాను ఏమన్నా అనిపించినా? అన్ని బాగున్నాయి. అంత అడవిలో మనకి అది దొరకడమే ఎక్కువ అనుకోవాలి. సరే స్వామి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీశైల దేవస్థానంలో మహాసాక్షి గణపతి దేవాలయము. ఇది ఒక ఫేమస్ టెంపుల్ అన్నమాట, సాక్షి గణపతి దేవాలయము. ఇక్కడ చూడండి, దర్శనం అయిపోయిందా? మీరు గ్రేట్ లేండి. మా మంజు గారు అప్పుడే దర్శనం చేసుకుని కూడా వచ్చేసిండారు. శ్రీశైల సాక్షి గణపతి దేవాలయం ఇదే. శ్రీశైలానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ సాక్షి గణపతి మహాస్వామి వారి దర్శనం అయితే చేసుకోవాలా. ఫ్రెండ్స్, మేమైతే శ్రీశైల పాదయాత్రలో భాగంగా సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చాము. శ్రీశైలానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ మహాగణపతి దర్శనం అయితే చేసుకోవాలా. యాక్చువల్లీ ఇక్కడ మహాగణపతి వారు ఒక చేతిలో బుక్కు, ఇంకో చేతిలో పెన్ను పెట్టుకొని ఇక్కడికి వచ్చిన భక్తుల పేర్లను రాస్తున్నట్టు మనకి దర్శనం ఇస్తారనమాట. ఈ పుణ్యక్షేత్రంలో నిత్యము మహాగణపతి హోమాన్ని అయితే చేస్తారు. మరియు ప్రతి బుధవారము మరియు ప్రతి సంకష్టహర చవితి రోజు ఇక్కడైతే విశేషంగా అభిషేకాలు, హోమాలను అయితే చేస్తారు. ఇవి చేయించడం వల్ల మన ఇళ్ళలో ఎటువంటి ఇబ్బందులు కానీ కలగవు, మరియు మనము కోరుకున్నటువంటి కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకము. ఇక్కడైతే మనకి స్వామివారిని నేరుగా అయితే వీడియో తీయడానికైతే అలో ఉండదు. అందుకే మేము బయట నుండి అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే వీడియోని అయితే తీయడం జరిగింది. ఇక్కడ స్వామివారి మూల విరాట్ విగ్రహము ఎలా ఉంటుందని ఒక ఫోటోని అయితే మీకోసం ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము సాక్షి మహాగణపతి దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకొని శ్రీశైలానికి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటాము. మనకి ఇంకా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శ్రీశైలం దగ్గర చాలా క్షేత్రాల నుండి ఫ్రీ బస్ అయితే అరేంజ్ చేశారనమాట. ఇలాంటి ఫ్రీ బస్సులో అయితే మనకి చాలా తిరుగుతున్నాయి. విభూది ఆధ్యాత్మిక శక్తినిస్తుంది, అనారోగ్యం నుండి, దుష్టశక్తుల నుండి కాపాడుతుంది. విభూతిని ధరించండి. ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్క రాయి, ప్రతి ఒక్క చెట్టు శివస్వరూపం అనేసే మనము నమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పాదయాత్రగా వెళ్ళే మార్గ మధ్యంలో ఒక శివాలయాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మన పాదయాత్రను అయితే కొనసాగించవచ్చు.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ పక్కలో ఇట్లా ఇంకొక దారి వస్తుంది అనమాట, చిన్నది. ఆ దారి గుండా శ్రీశైలానికి చేరుకోవాలి. మెయిన్ రోడ్ గుండా వెళ్తే కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం లాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ కొంచెము రాళ్ళదారి, కానీ ఓకే వెళ్ళొచ్చు. మీరు అక్కడ చూడొచ్చు, బిల్డింగ్స్ అన్నీ కనబడుతూ ఉన్నాయి. ఇంకేం శ్రీశైలానికి అయితే చేరుకున్నట్టే. ఇది కొంచెం ఒక 1.5 కిలోమీటర్ అట్లా ఉంటుంది ఈ రోడ్డు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ అడవిలో పాదయాత్ర ముగించుకొని శ్రీశైలం అయితే చేరుకున్నాము. మీరు ఇప్పుడు చూడొచ్చు, శ్రీశైలం ఎంట్రన్స్ ఇది. మహాశివరాత్రి మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మా పాదయాత్ర వీటికైతే సమాప్తం అన్నమాట. ఇంకా మేము శ్రీశైలాన్ని చేరుకున్నాము. ఇక్కడ నుండి ఇక మేము ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తాము. రష్ ఉంది ఏమి ఎట్లా అనేసి తెలీదు, ఎందుకంటే బ్రహ్మోత్సవాలు ఇప్పుడు, దాన్ని ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా శ్రీశైల పాదయాత్ర ముగిసిందనమాట. మేము వెంకటాపురం నుండి శ్రీశైలానికి పాదయాత్రగా వచ్చాము. 32 అవర్స్ 32 గంటల మా పాదయాత్ర ముగిసి ఇప్పుడు శ్రీశైలానికి అయితే చేరుకున్నాము. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము నల్లమల అడవిలోని అందాలను అయితే వీక్షించుకొని, చాలా పుణ్యక్షేత్రాలను అయితే చూసుకొని, చాలా విషయాలను తెలుసుకొని శ్రీశైలానికి అయితే రీచ్ అయ్యాము. యాక్చువల్లీ శ్రీశైలం మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక మేము పాతాళ గంగలో స్నానానికి వెళ్ళి అక్కడి నుండి దర్శనానికి వెళ్తాము. రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీశైల పుణ్యక్షేత్రానికి అయితే చేరుకున్నాము. ఇప్పుడు నేరుగా స్వామివారి గోపురాన్ని చూసుకొని పాతాళ గంగలో పోయి స్నానం చేసుకొని తదుపరి మేము స్వామివారి దర్శనానికి వస్తాము. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు శ్రీశైలంలోని పాతాళ గంగకు వచ్చామన్నమాట. ఇక్కడ మనము 700 మెట్లు అయితే దిగాల. 700 మెట్లు దిగి కిందకు పోతే కృష్ణానదిని ఇక్కడ పాతాళ గంగ అంటారు. ఇక్కడ పాతాళ గంగలో స్నానం చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకము. రండి వెళ్దాం. ఇక్కడ మనము గంగాదేవి యొక్క పాదాలను అయితే చూడొచ్చు. అమ్మవారి విగ్రహాలను అయితే చాలా చక్కగా ఇక్కడ రెడీ చేసి పెట్టారనమాట. అమ్మవారి పాదాలు మరియు శివలింగాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకి కృష్ణానదిలో పూజ చేయడానికి పూజా సామాగ్రిలు అయితే చాలా షాప్స్లో ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ నుండి చూడొచ్చును కృష్ణానది డ్యామ్ని. చూడండి, ఇక్కడ కృష్ణానది డ్యామ్ అన్నమాట. మనకి చాలా సుందరంగా మనకి ఇక్కడ లొకేషన్ అయితే ఉంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ మెట్లు దిగడం అంటే పెద్ద విశేషం కాదు. ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రీనరీని చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ మనమైతే వెళ్తామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి, పాతాళ గంగలో స్నానం చేసి చాలామంది పరుగున వస్తున్నారు ఫుల్ హ్యాపీగా. ఇక్కడ మనకి చాలా షాప్స్లో పూజా సామాగ్రిలు దొరుకుతాయన్నమాట. అక్కడ గంగాదేవి పూజను చేయడానికి. తర్వాత ఎంటీ వాటర్ బాటిల్స్ మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క అంకిట్లోనూ ఉంటాయి. ఇక్కడ కృష్ణానదిని చాలా పవిత్రంగా భావించి కృష్ణానదిలోని నీటిని తీసుకొని వెళ్తారు భక్తులు తమ ఇండ్లకు. ఇక్కడ కొన్ని మెట్లు దిగగానే మనకి ఒక మంటపము కనబడుతుందన్నమాట, రాతి మంటపము. ఈ మెట్లు దిగి వచ్చి కొంచెము విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడ కూర్చొని. రాతి మంటపం చాలా
పురాతన కాలమైన రాతి మంటపం అన్నమాట ఇది. ఇక్కడ శివలింగాన్ని కూడా పెట్టి పూజ చేయడం జరుగుతూ ఉంది. మంజు గారు మెట్లు దిగి రావడం ఎట్లా అనిపిస్తుంది? టైర్డా మీరిద్దరు? పర్ఫెక్టా? మీరిడండి. భక్తులు స్నానము ఆచరించున్నప్పుడు స్నానపు సబ్బులు షాంపులు వాడరాదు, బట్టలు ఉతకరాదు అని పెద్ద బోర్డే వేసినారనమాట ఇక్కడ. యాక్చువల్లీ కృష్ణానదిని అయితే చాలా పవిత్రంగా భావిస్తారు. దాన్ని ఇంకా దయచేసి సోపులు షాంపులు వాడకండి. మీరు వదిలేసిన బట్టలు మాత్రం దయచేసి కృష్ణానదిలో వదలకండి. ఇక్కడ మనకి చాలా మనము ఈ ఇళ్ళని చూసి మేము చాలా ఏళ్ళకి వెనక్కి వెళ్తే వెళ్ళినామన్నమాట. ఎందుకంటే ఈ పూరిళ్ళు మనము చాలా అరుదుగా చూస్తుంటాము. హాయ్ టమీ. అక్కడక్కడ మనకి శివలింగాలను అయితే పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. కళ్యాణకట్ట, ఇదేదో పాత కళ్యాణకట్ట అనుకుంటా, ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. మనకి అక్కడ వచ్చే దావలో అయితే కళ్యాణకట్ట అయితే ఉంది కొత్తగా. ఇప్పుడు ఇక్కడైతే మనము చాలా అందమైన గ్రీనరీని అయితే చూసుకొని వస్తూ ఉంటాము. అదొక హ్యాపీ జర్నీ అని అనుకోవచ్చు. ఇక్కడ మెట్లు దిగడం, ఈ మెట్ల ఎడ్జ్ నుండి చూడొచ్చు మనము కృష్ణానదిని చాలా అందంగా చూడొచ్చు. అలాగే మనకి డ్యామ్ కూడా కనబడుస్తుంది, కృష్ణానది డ్యామ్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా కొన్ని మెట్లు దిగితే చాలు మనం పాతాళ గంగకి అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ ఫోటో ఇది కూడా ఉంది. మనకి ఈ బ్యాక్గ్రౌండ్ వేసి ఫోటో అయితే తీస్తారనమాట. మనకి ఇక్కడ చాలా షాప్స్లో అయితే గంగా పూజ చేయడానికి పూజా సామాగ్రిని అయితే ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఒక చెట్టు కింద వీరభద్రస్వామి వారు, గంగమ్మ తల్లి, తర్వాత అలాగే కొన్ని శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక కొన్ని మెట్లు అయితే దిగాల్సి పడుతుంది. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే చాలా మెట్లకి పైన వరకు ఇక్కడి వరకు మనకైతే వాటర్ వచ్చింది అనమాట. ఇప్పుడు చాలా వరకు నీటి మట్టం అయితే తగ్గిపోయింది. ఇక్కడ కూడా మనకి గంగమ్మ తల్లి గుడి ఒకటి ఉందన్నమాట పక్కనే, చూడొచ్చు. గంగమ్మ అమ్మవారి దేవాలయం అన్నమాట, చిన్నది. ఇంకా చాలా మెట్లు దిగాల్సి వచ్చింది. ఇప్పుడు మాకి లాస్ట్ టైం అయితే ఇక్కడికే ఈ మెట్టు దగ్గరికే వాటర్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు చాలా వరకు నీటి మట్టం కిందకి వెళ్ళిపోయింది. పాతాళ గంగలో స్నానం చేయడానికి అయితే వచ్చినామన్నమాట. ఇక్కడ స్నానం చేసుకొని ఇక స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. మేము ఇప్పుడే పాతాళ గంగలో స్నానం ఆచరించి ఇక స్వామివారి సన్నిధికి రెడీ అవుతున్నాము. ఇప్పుడు బయలు వీరభద్ర స్వామివారి దర్శనం చేసుకొని అలాగే శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. రండి.
ఫ్రెండ్స్, పవిత్రమైన ఈ ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి పాతాళ గంగను చేరుకోవడానికి మెట్ల మార్గంతో పాటు ఈ రోప్వే కూడా ఉందన్నమాట. మేము పాతాళ గంగకు రావడానికైతే మెట్ల మార్గంతో వచ్చి వెళ్ళడానికి ఇప్పుడు ఈ రోప్వే గుండా అయితే వెళ్తున్నామన్నమాట. ఈ నల్లమల అడవిలోని అందమైన ప్రకృతిని చూసుకుంటూ ఈ రోప్వే మూలకంగా మేమైతే పైకి చేరుకున్నాము. రోప్వే మా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకొక వీడియో అయితే మనకి ముందు అప్లోడ్ చేస్తాము. స్వామి ఏమ సేవ స్వామి ఇది? ఏం సేవ? దేవునికి సేవ. సేవ పొర్లు దండాలు పెట్టుకుంటా. ఎక్కడి నుండి వస్తున్నారు ఇట్లే? అక్కడి నుండి. ఓకే, గుడి వరకునా స్వామి? సరే. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు శ్రీశైలంలోని పాతాళ గంగలో స్నానం ఆచరించి ఇప్పుడు బయలు వీరభద్ర స్వామి వారి సన్నిధికి వచ్చాము. ఇక్కడ బయలు వీరభద్ర స్వామి వారు ఈ శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకులు. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని శ్రీశైల క్షేత్రపాలకులైన బయలు వీరభద్ర స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్ళాలని ఇక్కడ ఒక స్థల పురాణము. అందుకే మేము ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చినాము. ఇక్కడ మనకి బయలు వీరభద్ర స్వామి వారు దశభుజాలతో వివిధ ఆయుధాలతో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ శ్రీశైలానికి క్షేత్రపాలకుడై బయలు వీరభద్ర స్వామి వారు ఇక్కడ వెలిసినది మనకందరికీ ఆనందకరమని చెప్పడానికి ఇష్టపడతాను. శ్రీశైలానికి వచ్చే ప్రతి భక్తులు బయలు వీరభద్ర స్వామి వారి దర్శనం మొదటిగా చేసుకుని తదనంతరము శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు శ్రీశైల భ్రమరాంబికా దేవి సమేతంగా వెలసినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనాన్ని అయితే చేసుకున్నాము. మాకు ఇప్పుడు కొద్దిగా రష్ ఉండడం వల్ల 2 గంటల సమయం అయితే పట్టింది. కానీ దర్శనం మాత్రము చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము ఇప్పుడు పాదయాత్రగా శ్రీశైలానికి చేరుకున్నటువంటి ఎటువంటి కష్టం కానీ మాకి కాళ్ళ నొప్పులు కానీ స్వామివారి దర్శనానంతరము మాకైతే తెలియలేదన్నమాట. మేము ఇప్పుడు అనుకుంటున్నాము, మాకి స్వామివారు శక్తినిస్తే ప్రతి ఏటా ఇలాగే మేము పాదయాత్రగా వచ్చి స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకోవాలనేసి మాకు ఒక మహా సంకల్పంగా అయితే అనిపించింది. ఐ హోప్ ఈ శ్రీశైల పాదయాత్ర వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయింటే మా శ్రీశైల పాదయాత్ర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోనైతే పూర్తిగా చూడండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఆ వీడియోనైతే మీరు చూస్తే ఇంకోసారి మేము కూడా శ్రీశైల పాదయాత్ర చేయాలనేసి మీకైతే అనిపిస్తుంది. మా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి మా వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. శ్రీశైల మల్లికార్జున మహారాజ్ కీ జై. ఓం నమః శివాయ.